అంటే నా ఎగ్జామినేషన్ ఈరోజుతో పూర్తయింది. సో నెక్స్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు వేరే కంపెనీల కోసం వస్తాను. విశాఖ ఎకనామిక్ రీజన్ సంబంధించి 2500 ఎకరాలు స్టీల్ ప్లాంట్ తీసుకుంటామని అంటున్నారు. ఎవరన్నారండి? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. 2500 ఎకరాలు విశాఖ ఎకనామిక్ రీజన్ కోసం తీసుకుంటున్నారు స్టీల్ ప్లాంట్. ఆల్రెడీ 1100 ఎకరాలు సేల్కి ఇచ్చారు, వాళ్ళు వాడలేదు. అలా 3000 ఎకరాలు తీసుకుంటారు. ఏ ప్రాతిపదిక కోసం తీసుకున్నారో ఆ భూమి తలకి మెయిన్ తలకి ఓట్లు డైవర్ట్ అవుతుందని వారు ఆరోపిస్తున్నారు. దాన్ని ప్రభుత్వం తలకి మెయిన్ ఆరోపణ. మీరే అంటున్నారు ఆరోపణ, ఇంకా సమాధానం చెప్పాలా? బాస్ ఒక్క నిమిషం. ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? మంత్రి కానివ్వండి, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రభుత్వం సంబంధించిన అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? పలానా భూమి 14,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని కాపాడేదానికి మేము ఇన్ఫ్యూజ్ చేశాం. ఈరోజు విశాఖ ఉక్కు 3rd మన బాయిలర్ ఏదైతే ఉందో అది కూడా మేము యాక్టివేట్ చేశాము. ఫుల్ ప్రొడక్షన్ కి మేము తీసుకొచ్చాము. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఆనాడు వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి విశాఖ ఉక్కుని కాపాడారు. ఈ రోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి మళ్ళీ విశాఖ ఉక్కుని కాపాడుతున్నారు. సో అపోహలు ఏం అవసరం లేదు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగదు, జరగనీయం. కానీ విశాఖ ఉక్కు ప్రాఫిట్ లో నడవాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే పదే పదే బెయిల్అవుట్లు ఇస్తాం, కరెక్ట్ కాదు. ప్రాఫిట్ లో నడవాలి, దానికి అందరూ సహకరించాలి. విశాఖ ఉక్కుకి సంబంధించిన భూమి 1 ఎకరం ఒరిజినల్ ఇంటెన్షన్ కి ఇచ్చారో దానికే వాడతాం తప్ప వేరే దానికి డైవర్ట్ చేయాలన్న ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు. సిపిఎం సోదరులకి స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళే దానికి సమాధానం చెప్తే బాగుంటుంది. ఎయిర్పోర్ట్ లో వాళ్ళ హయాంలో వచ్చింది, మా పక్కన వాళ్ళు చేసుకున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే వైసీపీ గవర్నమెంట్ అయితే అమ్మా ఒక మాట చెప్పాలి. క్రెడిట్ కోసం మేము ఇక్కడ ఎవరు పోరాడట్లేదు. పని చేసేదానికి, ప్రజలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు? ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పారా లేదా? వీడియో మీరు చూసారా లేదా? మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి అన్ని మాటలు మాడితే ఎంతో న్యాయం. నంబర్ 1. నంబర్ 2, ఆనాడు జిఎంఆర్ కి సుమారుగా 2000